సెకండ్ బిట్ అండి. మనకి చాలా ఇంపార్టెంట్ ఇది. x-2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ద పాలినామియల్ అని చెప్పి x³ - 6x² ax - 8 అని ఇచ్చారు. ఇక్కడ మనకు ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 25 తీసుకున్నాం అనుకోండి. 25ని 5 రిమైండర్ 0 వచ్చేలాగా డివైడ్ చేస్తుంది. అవునా కదా! అందుకని ఈ 5ని 25కి ఫ్యాక్టర్ అని చెప్తాం. అలాగే ఇక్కడ కూడా ఈ పాలినామియల్‌ని x-2 అనేది రిమైండర్ 0 వచ్చేలాగా డివైడ్ చేస్తుంది అంట. అందుకనే కదా మరి ఫ్యాక్టర్ అని ఇచ్చారు. అయితే మనం ఏ వాల్యూ ఎంతో ఫైండ్ ఔట్ చేయాలి. ఫస్ట్‌లి మనకి రిమైండర్ థియరమ్ అని ఒకటి ఉంటుందండి. అదేంటి అంటే సింపుల్‌గా చెప్పేస్తాను. ఇప్పుడు ఏదైనా పాలినామియల్‌ని ఇక్కడ ఏ పాలినామియల్ తీసుకున్నా ఒక లీనియర్ పాలినామియల్ ఇది కంపల్సరీగా లీనియర్ అవ్వాలి. ఒక లీనియర్ పాలినామియల్‌తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంతొస్తుంది అంటే ఈ లీనియర్ పాలినామియల్‌కి సంబంధించిన 0 ఫస్ట్ ఫైండ్ ఔట్ చేయాలి. సో, దీనికి 0 ఎలా ఫైండ్ ఔట్ చేస్తామండి? x-2 = 0 2 అటు పంపించేస్తే x = 2 ఓకే. ఇప్పుడు లీనియర్ పాలినామియల్‌కి 0 ఫైండ్ ఔట్ చేసాం కదా! ఈ 0 ఈ వాల్యూ తీసుకెళ్ళి నువ్వు దేన్నైతే డివైడ్ చేస్తున్నావో అందులో సబ్స్టిట్యూట్ చేసేయి. అంటే ఇప్పుడు 2 ఇక్కడ ఉన్న x ప్లేస్‌లో సబ్స్టిట్యూట్ చేస్తే x³ అంటే 2³ - 6 ఇంటూ x² అంటే 2 స్క్వేర్ ప్లస్ a ఇంటూ 2 - 8. సో, థిస్ ఈస్ ద రిమైండర్ అన్నమాట. అర్థమైందండి? ఒక ఒక ఏ పాలినామియల్ తీసుకున్నా, అది ఎంత డిగ్రీ పాలినామియల్ తీసుకున్నా గానీ, దాన్ని మనం లీనియర్ పాలినామియల్‌తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏమొస్తుంది అనంటే, ఈ లీనియర్ పాలినామియల్ యొక్క 0 ఉంటుంది కదా! ఆ 0 మనం డివైడ్ చేసే పాలినామియల్‌లో ఉన్న x ప్లేస్‌లో పెడితే ఆన్సర్ ఎంతైతే వస్తుందో అదే రిమైండర్ అన్నమాట. అంటే థిస్ ఈస్ ద రిమైండర్. ఓకే. మరి ఫ్యాక్టర్ అని అన్నారు కదా! అంటే రిమైండర్ ఎంతొస్తుందండి మనకి? 0 కంపల్సరీగా రావాలి. కాబట్టి దీన్ని 0కి ఈక్వల్ చేద్దాం. ఎందుకంటే ఇది రిమైండర్ కంపల్సరీగా రిమైండర్ 0 అవ్వాలి కాబట్టి ఈ వాల్యూని 0కి ఈక్వల్ చేస్తాను. 2³ అంటే 8 అండి. -2² అంటే 4 6 ఇంటూ 4 అంటే 24 ప్లస్ a2 అంటే 2 ఇంటూ a అని 2a - 8 = 0 +8 - 8 క్యాన్సిల్ అండి. -24ని అటు పంపించేస్తే 2a = 24 అండ్ a = 2ని ఇక్కడ a ఇంటూ చేస్తున్నా అటు సైడ్ డివైడ్ చేస్తే 24/2 దట్ ఈక్వల్ టు 12 ఈస్ ద ఆన్సర్. ఓకే.